జావాస్క్రిప్ట్ సిరీస్ డే 3. జావాస్క్రిప్ట్లో వేరియబుల్ అంటే ఒక సింపుల్ క్లారిటీ ఇస్తాను, వినేసేయండి. వేరియబుల్ అంటే ఒక కంటైనర్ లాంటిది. దానిలో మనము వాల్యూస్ని స్టోర్ చేస్తాము. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీ కాలేజ్ని తీసుకుందాం. మీ కాలేజ్లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి అండ్ అలాగే సెక్షన్స్ కూడా ఉంటాయి. నువ్వు ఎవరైతే ఉన్నావో నీ క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చుంటావు, అంటే నీ సెక్షన్లో నీ బ్రాంచ్లో కదా. ఇక్కడ నువ్వు ఒక వాల్యూ అనమాట. అండ్ అలాగే నీ క్లాస్ రూమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఒక వేరియబుల్. నీతో పాటు నీ ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడ వాల్యూస్ అవుతారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అండి. ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్లో 3 టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే వార్, లెట్ అండ్ కాన్స్ట్. వార్ అంటే మనము డేటాని చేంజ్ చేయొచ్చు, అంటే అప్డేట్ చేయొచ్చు, రీడిక్లరేషన్ కూడా చేయొచ్చు. తర్వాత వచ్చేసి లెట్ అనమాట. దీంట్లో వాల్యూని అప్డేట్ చేయగలం, కాకపోతే రీడిక్లరేషన్ చేయలేము. అండ్ అలాగే కాన్స్టాంట్లో మనము అప్డేట్ చేయలేము అండ్ రీడిక్లరేషన్ కూడా చేయలేము. సో మీకు ఇంత ఈజీగా డేటా టైప్స్ కూడా అర్థం అవ్వాలి అంటే డేటా టైప్స్ అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ అలాగే అసలు నువ్వు కాలేజ్కి వెళ్తావా వెళ్ళవా? టీచర్స్ స్టూడెంట్స్ బ్యాట్స్మెన్ రన్నర్లు అంటారు. ఇద్దరు కలిసి పరిగెడితేనే రన్ వస్తుంది, లేకపోతే అవుట్ అయిపోతారు.